ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాల సంక్రాంతి వచ్చిందంటేనే పొద్దున్నే లేచి చక్కగా రంగురంగుల ముగ్గులేయడం, దానిపైన గొబ్బెమ్మలు పెట్టడం, రోజంతా ఎన్నో రకాల పిండి వంటలు చేసుకోవడం, అలాగే సాయంత్రం అయిందంటే పతంగులు ఎగిరేయడం. ఫుల్ మస్తీ, ఫుల్ మజా. మరి ఇలాంటి స్పెషల్ డే రోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారండి. చాలా సీరియల్స్ లో ఈవిడ వర్క్ చేశారు, అలాగే దాదాపు 25కు పైగా ఫిల్మ్స్ లో ఈవిడ నటించారు. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన F3 దేవరాలో కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీతా మహాలక్ష్మి గారు ఇవాళ ఇక్కడికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హర్. సీతా మహాలక్ష్మి గారు, వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా సేమ్ టు యూ. హలో అండి, ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సీతా మహాలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి పండుగ రోజు చక్కగా మా షోకి వచ్చారు. అండ్ సంక్రాంతి వచ్చిందంటే ప్రతి సంవత్సరం మీ ఇంట్లో హడావిడి ఎలాగుంటుంది ఈ పండుగ టైంలో? సో మా ఇంట్లో అయితే మామూలుగా ఉంటుందండి హడావిడి. సో బిఫోర్ ఒక 3-4 days బిఫోరే మేము పిండి అందరూ బేసిక్గా ఆడిస్తారు, మేము అలా కాదు దంచుతాం అనమాట. బియ్యము ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే అరౌండ్ ఒక 4 నుంచి స్టార్ట్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి దంచి అది 7కు 7:30కి అయిపోయిన తర్వాత అప్పుడు వెంటనే పాకం బట్టి చేసే ఇదనమాట. సో మా ఇంట్లో అయితే ఫుల్ హడావిడి సంక్రాంతికి. సూపర్ అండి. మరి సంక్రాంతి అంటే అందరికి గుర్తొచ్చేది రకరకాల పిండి వంటలు ఇంకా ఫుల్గా మామూలుగా కాదు, ఎందుకంటే బంధువులందరూ ఇంట్లోనే ఉంటారు కదా. అలాంటి టైంలో చాలా స్పెషల్ రెసిపీస్ మనం అందరికి పెట్టాలనుకుంటాం. అలా ఇప్పుడు మీరు మాకు పరిచయం చేయబోయే ఫస్ట్ స్పెషల్ రెసిపీ ఏంటి? సో ఈ సంక్రాంతికి స్పెషల్గా నేను మీకు పరిచయం చేయబోయే డిష్ వచ్చేసి నేతి మైసూర్ పాకు. మైసూర్ పాక్ చాలా మంది మై బ్రదర్స్ ఫేవరెట్ రెసిపీ యాక్చువల్ గా. సో చాలా బాగుంటుంది మైసూర్ పాకు, ఇంకా మాటలు చెప్పలేము ఇంకా. సో అంత టేస్టీగా ఉంటుంది. ఎస్. పండుగ రోజు మనం తప్పకుండా ఇలాంటి ఒక స్వీట్ అయితే తినాలి. తప్పకుండా. ఇది తయారు చేసుకోవాలంటే అసలు మనకి ఏమో ఇంగ్రీడియంట్స్ కావాలో చూసిద్దాం. యా, సో మనకి ఇది చేసుకోవాలంటే శనగపిండి కావాలి, దానికి తగ్గట్టు షుగర్ కావాలి, అండ్ గీ నెయ్యి కావాలి, అంతే. కొంచెం వాటర్. స్టార్ట్ చేద్దామండి. యా షూర్ అండి. చెప్పండి ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి? సో వాటర్. సో ఫస్ట్ మనము ఎంతైతే ఈ శనగపిండి తీసుకుంటున్నామో ముందు మనం ఇది చేసుకోవాలండి. దానికి ముందు ఏం చేయాలంటే ఈ శనగపిండి ఎంత తీసుకుంటున్నామో అంతే క్వాలిటీ దానికి డబుల్ 2 అంటే 2 ఒక కప్పు శనగపిండి తీసుకుంటే 2 cups నెయ్యి తీసుకోవాలన్నమాట. సో మనం ఫస్ట్ 2 cups నెయ్యి తీసుకున్నాం. మనం ముందుగా నెయ్యి వేసుకోవాలి. ముందు నెయ్యి వేసుకొని కొంచెం హీట్ చేసుకుందాం. ఓకే. సీతా మహాలక్ష్మి గారు, ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన చాలా మూవీస్ లో మీరు కనిపించారు. అండ్ స్పెషల్ గా రీసెంట్ గా రిలీజ్ అయిన దేవరా, అలాగే F3 ఇలాంటి మంచి మంచి మూవీస్ లో కూడా మీరు కనిపించారు. ఓకే. అసలు మీరు కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో నా కెరీర్ ఇండస్ట్రీకి వచ్చి అరౌండ్ 9 years అవుతుందండి. 9 years ఆఫ్ ఇండస్ట్రీ నేను వచ్చి. సో అలా ముందుకు సాగిపోతుంది అనమాట. మీకు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చిందండి? నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే మామూలుగా స్కూల్ డేస్ నుంచే ఉండే. సో మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఆయన స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. బై బర్త్ నాకు వచ్చింది, అది ఆయన జీన్స్ నాకు వచ్చాయేమో అనిపిస్తుంది. సో కొంచెం ఈ గీ అయితే ఏదైతే ఉందో అది కొంచెం మనం హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోకి ఈ ఏదైతే మనం శనగపిండి ఉంది కదా, సో దాన్ని మనము యాడ్ చేసుకోవాలి. ఓకే. సో అలా ముందు నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. యాక్టింగ్. మరి మీరు చేసిన ఫస్ట్ మూవీ ఏదండి? నేను చేసిన ఫస్ట్ మూవీ వచ్చేసి జై జానకి నాయక, బోయపాటి గారి డైరెక్షన్ లో. సో జై జానకి నాయక నా ఫస్ట్ మూవీ అండి. సో ఇప్పుడు దీన్ని ఈ శనగపిండిలో మంచిగా ఉండలు కట్టకుండా ఇది చేసుకోవాలి.
ఏంటి ఎక్కువ హీట్ అయిందంటే మాడిపోతుంది. సో ఇది మనము నేతిలో ఏదైతే ఉందో ఈ శనగపిండి బాగా కలుపుకున్న తర్వాత సో ఇప్పుడు మనం pan లోకి వాటర్ తీసుకుంటాం. ఓకే. వాటర్ తీసుకోవాలంటే ముందు ఇది ఏదైతే తీసుకున్నామో దీంతోనే మనం షుగర్ తీసుకుందాం. ఓకే. 1కి 2 అన్నమాట. సో ఇందులోకి జస్ట్ కొన్ని వాటర్ అన్నమాట. ఓకే. అంటే వాటర్ కూడా 1కి 2 తీసుకోకూడదు. సో కొన్ని వాటర్ తీసుకోవాలి. సో 1/4 అనుకోండి. సో ఇప్పుడు దీన్ని మన స్టవ్ ఆన్ చేసేసుకొని పాకానికి రెడీ చేసుకుందాం. ఓకే. నేను ఇందాక అడుగుదాం అనుకున్నాను, జై జానకి నాయక మీ ఫస్ట్ మూవీ కదా, అవును. అసలు అవకాశం ఎలా వచ్చింది ఆ ఫిల్మ్ లో మీకు? నేను అంతకుముందు రీటైల్ కంపెనీలో అంటే షాపింగ్ మాల్ ఉంది కదా, దానికి సంబంధించి అకౌంట్ సెక్షన్ లో నేను జాబ్ చేస్తూ ఉన్నాను. అక్కడికి అనుకోకుండా వాళ్ళు యాడ్స్ చేస్తారు కదా, సో ఒకరు కనిపించి మేడం బాగున్నారు కదా మీరు, హోమ్లీగా ఉంది ఫేస్, ఒకసారి మూవీలో ట్రై చేయొచ్చు కదా అని అడగడం జరిగింది. సో నాకు తెలియదండి, అప్పటి వరకు నాకు ఆలోచన లేదు, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి ఉంటుంది అని అట్లా ఆలోచన లేదు. అప్పుడు వాళ్ళు చెప్పంగానే అదేంటి మేడం ఇట్లా పలాని బోయపాటి డైరెక్టర్ గారు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారంట, ఒకసారి వెళ్ళండి అని చెప్పి అక్కడ వాళ్ళు నెంబర్ ఇచ్చారు. సో అలా అలా అనుకోకుండా నా జర్నీ స్టార్ట్ అయింది. సో అక్కడికి వెళ్ళాను. సో నేను ఫస్ట్ ఇండస్ట్రీలో మాట్లాడిన వ్యక్తి బోయపాటి గారు మాట్లాడారు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 10-15 days కి నాకు కాల్ వచ్చింది అక్కడి నుంచి సెలెక్టెడ్ అని. సో అలా వచ్చింది. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు డైలాగ్ చెప్పమన్నారు ఏదైనా. సో బేసిక్ గా అందరూ అడుగుతారు కదా, ఒకటి ఏదైనా డైలాగ్ చెప్పండి అని అంటే నేను అప్పుడు దానవీర సూరకర్లో ఏమంటే ఇలా చెప్పాను. ఏమంటివి మానవ జాతి నీశమా ఆ డైలాగ్ చెప్పాను. అప్పుడు సారు బాగా చెప్పావమ్మా అని చెప్పేసి, తర్వాత ఇక్కడ నుంచి కాల్ వస్తుంది మీకు, కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. మీకు గుర్తుందా డైలాగ్? ఇప్పుడు చెప్పగలరా మీరు? ఏంటిది? ఏమంటివి ఎందుకు చెప్పమండి, నిద్రపోయేటప్పుడు లే చెప్పమన్నా చెప్తారు. అంత పెద్ద డైలాగ్ అంటే ఇప్పుడు చాలా కష్టమైపోతుంది కదా. సో చిన్న డైలాగ్ ఏదైనా చెప్పుకుందాం. ఓకే. అంటే ఈ పౌరాణికం సంబంధించి అండ్ ఈ సంస్కృత పదాలు ఉంటాయి కదా, అలాంటివి బాగా ఇంట్రెస్ట్ నాకు. ఓకే. తర్వాత ఘటోద్గజుడి అది కానీ ఇట్లాంటివన్నీ బాగా ఇష్టం. ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఖాళీ షూటింగ్ లేని టైంలో, ఖాళీగా ఉండకుండా రోజుకి 2 మూవీస్ చూస్తానండి. ఓన్లీ ఓల్డ్ మూవీసే. ఇప్పుడు కొత్త మూవీస్ నాకేం నచ్చవు బేసిక్ గా, ఓల్డ్ మూవీసే ఇష్టం అనమాట. అవి చూస్తూ ఉంటాను. ఏదైనా డైలాగ్ నచ్చితే రాసుకుంటాను. డైలీ 2 మూవీస్ కంపల్సరీ చూడాల్సిందే. అన్ని తెలుగు సినిమాలే, ఓన్లీ తెలుగు. ఎందుకంటే వేరే లాంగ్వేజెస్ మనకి మనం అచ్చమైన సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం, అచ్చమైన తెలుగులోనే మనం ఇది చేసుకుందాం అనమాట. సో చక్కెర కరిగిపోయింది కదా, ఇప్పుడు ఏదైతే ఉందో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఇది శనగపిండి అండ్ నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో పోసేద్దాం. ఇది మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా నీట్ గా కలుపుకోవాలి. సో సీతామహాలక్ష్మి గారు, మనం ఒక పని చేద్దాం, ఇది అటు షిఫ్ట్ చేసేద్దాం, అది మీకు కన్వీనియంట్ గా మీరు అక్కడ కలుపుకోవచ్చు. తప్పకుండా. సో ఇప్పుడు మనకి మెయిన్ టాస్క్ ఎప్పుడంటే ఇప్పుడు ఉంటుంది. మెయిన్ టాస్క్ అంటారా? మెయిన్ టాస్క్ మాడిపోకుండా అండ్ ఒక సన్న ఇదిలో ఓన్లీ సిమ్ లో ఇట్లా మంచిగా ఇది చేస్తూ ఉండాలి. ఇదంతా బాగా అదే బుసబుస పొంగ అంటారు కదా, సో ఆ విధంగా వచ్చేంత వరకు మనం చాలా ఓపిక్గా కలబెడుతూ ఉండాలన్నమాట, లేకపోతే మైసూర్ పాక్ రాదు. ఓకే. సో అలా ఫస్ట్ టైం మీకు బోయపాటి గారి మూవీలో ఆపర్చునిటీ వచ్చి దాని తర్వాత మీది అలా కంటిన్యూ అయిపోయింది అనమాట. అలా కంటిన్యూ కెరియర్. అంతే. నైస్. మీకు మీరు చేసిన మూవీస్ లో బాగా ఇష్టమైన మూవీస్ అండ్ క్యారెక్టర్స్ ఏవి? నాకు F3 మూవీ బాగా నచ్చిందండి. అంటే ప్రతిసారి వెంకటేష్ గారు వెంకట్రావుపల్లిని చూసాను భయానంగానే మేము రావడం అనేది, ఆ సిగ్గుపడతాం అనేది నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత దేవరాలో కూడా నాకు మంచి రోల్ వచ్చింది అనమాట. అంటే నాకు యాక్టింగ్ కావాలి, ఊరికే పక్కన నిలబడుకొని మేకప్ వేసుకుని నచ్చదు. సో నాకు దేవరాలో మంచి డైలాగ్ ఇది వచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఓకే.
దేవరా పార్ట్ 2. పార్ట్ 2. ఓ పార్ట్ 2 చేస్తున్నారా? పార్ట్ 2లో ఉందని చెప్పి మాకు ఫస్ట్ ఆ రోజు చెప్పారు అక్కడ ఉండే కో డైరెక్టర్ గారు. సెకండ్ పార్ట్ 2లో కూడా ఉంటుంది మేడం అనేసి అన్నారు. మీరు F3 మూవీలో యాక్ట్ చేసేటప్పుడు అక్కడ మీకు మంచి గుర్తున్న ఏమైనా మెమరబుల్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? మెమరబుల్ సీన్ అంటే వెంకటేష్ గారు ఉన్నప్పుడు వెంకటేష్ గారు అసలు ఎంత మంచిగా మాట్లాడతారు. ఎలా ఉన్నారు ఇన్ పర్సన్ ఆయన? డైలాగ్ అంటే ఆయన కాంబినేషన్ కాబట్టి సో ఈ విధంగా చెప్తాను, ఈ విధంగా మీరు చెప్పండి, ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వండి నేను డైలాగ్ చెప్పిన తర్వాత అని ఎంత మంచిగా డిస్కస్ చేశారో. అసలు చాలా బాగా మాట్లాడారండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ అండి వెంకటేష్ గారు. ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఉంటే అది వెంకటేష్ గారే. నేను చిన్నప్పుడంతా వెంకటేష్ గారి మూవీస్ చూస్తూ పెరిగాను చాలా మటుకు. నువ్వు నాకు నచ్చే స్టార్టింగ్ నుంచి. నేను అప్పుడు 3rd క్లాస్ లో ఉన్నాను. నేను ఆ ఫిలిం చూసి వెంకటేష్ గారు కాబట్టి అప్పుడు చాలా సో ఆయన ఫిలిమ్స్ అంటే నాకు రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకటేష్ గారు వీళ్ళంతా ఒక సెపరేట్ జానర్ కదా, లైక్ వాళ్ళ మూవీస్ బాగా నచ్చుతాయి నాకు. ఓకే, అసలు అలాంటి కామెడీ ఫ్యామిలీ టైప్స్ ఫిలిమ్స్ కదా. అలాంటి పర్సన్ మళ్ళీ ఇంకా అసలు ఉండరండి ఇండస్ట్రీలో. అంటే మేబీ ఉంటారేమో, బస్ నాకు అంటే ఫస్ట్ ఆయన పరిచయం అయినప్పుడు ఏమో ఎలా ఉంటారో ఏంటో అని ఒక ఫీలింగ్. కొంచెం మీకు భయం వేసిందా లోపల? కొంచెం ఏంటి చాలా భయం వేసింది. అంటే పెద్ద యాక్టర్స్ కదా, అలా కొంచెం భయం వేసింది. ఆ తర్వాత అసలు భయమే లేదు. ఎందుకమ్మా భయపెడతారు? వెంకటేష్ గారు అసలు అవి మర్చిపోలేని ఇదనమాట. మ్యాన్ విత్ 0 haters వెంకటేష్ గారు. ఎవరైనా ఫ్యాన్ వెంకటేష్ గారికి. దెర్ ఇస్ ఇట్లా 1%. అందుకే కదా ఫ్యామిలీ హీరో అంటారు వెంకటేష్ గారిని. అది మర్చిపోలేమండి. నైస్ అండి, చాలా మంచి ఆపర్చునిటీ అది మాత్రం మీకు నిజంగా. మీరు జనరల్ గా నెల్లూరు స్లాంగ్ బాగా మాట్లాడతారు కదండి. మరి మా నెల్లూరు అంటే ఏమనుకున్నారు, మస్తు మాట్లాడుతుంది తెలుసా. చాలా బాగుందండి నిజంగా. అంటే మామూలుగా ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది మామూలుగా బుక్ స్లాంగ్ అన్నమాట. మా నెల్లూరుకి వెళ్తే అసలు మామూలుగా ఉండదు. అక్కడ వేరే సీతమహాలక్ష్మి, అక్కడ వేరే. ఇంకా నుంచి ఏంది మ్యాచ్ చెప్పు, ఏంటిది ఏం చేస్తున్నావు ఈ రోజు, చికెన్ కోడి కూర లేకుంటే ఏంది, ఇంకా ఇట్లా ఉంటది, ఫ్లోలో వెళ్తూ ఉంటది. ఇంకా హద్దులు లేవు. ఇంకా మా నెల్లూరు స్లాంగ్ చాలా ముద్దుగా ఉంటదండి. దేవరాలో మీరు చెప్పిన డైలాగ్ ఏమైనా చెప్పగలరా? దేవరోళ్ళనా? ఆయన అంటాడు శ్రీకాంత్ గారు, ఏందిరా నా కూతురు ఏమైనా కుదిర్చిందా ఏంది అంటే, ఏంది కుదిర్చేదా నిప్పెట్టినదే, మా కాబోయే అల్లుడు నిన్న బట్టలు ఆదికివ్వడానికి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఊరకొట్టతో చూసి నవ్విందంట. మీ తంగ కాడంటే ఇష్టం ఉందేమోనని రేపు పెట్టుకోవాల్సిన నగ్గాలు ఈ రోజుకు వాయిదా ఇవ్వమంటున్నాడు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి, పిలువ తంగని తంగా తంగా. నైస్ అండి, అమేజింగ్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో. లైక్ ఐఎమ్ టూ ఓవర్వెల్మ్డ్, లైక్ నేను టూ గుడ్. అలా అనమాట. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉంటది. అక్కడికి వెళ్ళినాక ఒక ఎక్స్ప్రెషన్, ఏమి నా కూతురు జీవితంలో నిప్పులు పోసి తీరిగ్గా తలంటు తారాలు వేస్తున్నావా అని అంటాను. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏదో చెప్తుంది, దీన్ని ఇలాగే వదిలిస్తే ఈడొచ్చిన ఆడపిల్లకి పెళ్ళైతట్టే లేదు, ఇది ఇలాగే జరిగితే అమ్మ కూతురికి ఇద్దరికి వార్నింగ్ ఇస్తున్నాను అనమాట, చాలా తేడాలు వచ్చేస్తాయని చెప్పి వెళ్ళిపోతా. అక్కడి నుంచి ఏంటనేది సెకండ్ పార్ట్ లో. నైస్ 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 అండి, బ్యూటిఫుల్. ఒక ఫ్యామిలీ ట్రాక్ అనమాట, ఒక ఫన్నీ ట్రాక్. అదే. అండ్ ఎన్టీఆర్ గారు, జాన్వి గారు వీళ్ళతో కాంబినేషన్స్ ఉన్నాయా మీకు దేవరాలో? అంటే జాహ్నవి కపూర్ తో కాంబినేషన్ ఎన్టీఆర్ గారితో లేదు. ఓకే, సో ఉంటే బాగుండేది. సో హౌ ఇస్ జాన్వి ఇన్ పర్సన్? షీ ఈస్ వెరీ గుడ్ అండి. తను తెలుగు నేర్చుకొని చెప్పడం అనేది నేర్చుకుందా? టూ గుడ్. అసలు మామూలు విషయం కాదు. అసలు ఎంత బాగా చెప్తుందో డైలాగ్ తెలుసా, అమ్మ మన తెలుగు అమ్మాయిలానే చెప్తుంది. సో తన డెడికేట్ కి హ్యాట్స్ అప్ అండి. శ్రీదేవి గారి పేరు నిలబెడుతుంది. అమ్మో నిలబెడుతుంది, మామూలుగా కాదు. పండగ విషయానికి వస్తే ఈ 3 రోజులు సంక్రాంతి, భోగి, కనుమ అందరికి ఎంత ఫేవరెట్ ఫెస్టివల్ కదా. అంటే భోగి రోజు అంటే మనం ఒక సంవత్సరంలో ముగ్గుల పైన పతంగుల పైన ఫోకస్ చేసే ఏకైక ఫెస్టివల్ కదా ఇది. మీరు కూడా మంచిగా సాయంత్రం వెంటనే వెళ్ళి పైకి వెళ్ళి పతంగులు ఎగరేయడం అండ్ కాంపిటీషన్ ఏం లేదండి. భోగి రోజు పొద్దున్నే లేస్తామా, భోగి మంటలు అన్ని తాటాకులు తీసుకొచ్చి మంటలు వేస్తామా, దాంట్లోనే ఏమన్నా కోడి కానీ ఉంటే కాల్ చేసుకుంటాం, అయిపోతుంది. బాగా ముగ్గులు వేసేస్తాం, అయిపోతుంది. దాని తర్వాత భోగి రోజు దోశ పోసుకొని చికెన్ ఎంత మంచిగా పులుసు చేసుకొని తినేస్తాం, భోగి పండుగ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సంక్రాంతి కదా, సంక్రాంతి రోజు ఏం చేసుకుంటాము, పొంగలు పెడతాము, మంచిగా పెద్దవాళ్ళకి పెట్టుకుంటాము, మంచిగా వాళ్ళకి బట్టలు పెడతాము. సో ఆ రోజు ఉత్త సాంబారు ఏం ఉండదు కాబట్టి. సో అది అయిపోయింది. 3వ రోజు వచ్చేసి కనుమ. మనం చేసుకున్నట్టే పశువులకు ఉండద్దా, వాటి కొమ్ములకు మంచిగా రంగులు పూసి కాళ్ళకి అంతా పెట్టి, మా ఇంట్లో మా పాప కుక్క కూడా పెడుతుంది, గోల్డ్ రంగు పెడుతుంది.
సో ఆ విధంగా చేసుకొని ఆ రోజు కూడా మంచిగా చికెన్ మటన్ తెచ్చుకొని బిర్యానీలు చేసి మస్తుగా తింటాము. సాయంత్రం ఈవినింగ్ 4 గంటలకు పైకి వెళ్ళి కదా గాలిపట ఎగరేసేదా. అబ్బో మా పక్క మస్తుగా వేస్తారులే. మిద్ది పైకి ఎక్కి మాది 2 అంతస్తుల బిల్డింగ్ మాది. పైకి ఎక్కి ఇంక అదే పని మాకు, మా పిల్లలకి మాకు. అయిపోయిందా పండుగ? 3 రోజులు అంటే మామూలు గారా? అయ్యో పండగ అంటే అట్లా 3 రోజుల పండుగ చెప్పుకోవడానికి 3 ముక్కలే కదా. దాన్ని పండగ రోజు 3 రోజులకేసి ఎంత ఉంటుందా? అయ్యో కొత్త కొత్త బట్టలు కట్టుకొని 3 రోజులకు 3 జతల ఫోటోలు దిగి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టి అయ్యో చాలా ఉంటే మరే. మీ స్లాంగ్ నిజంగా భలే ఉందండి. అవునా? చాలా బాగుంది. ఇదైతే మనం అయిపోయిందండి. సో ఇది ఇప్పుడు ప్లేట్ లోకి తీసేసుకుందాం. అంటే మీరు పుట్టింది కూడా నెల్లూరులోనేనండి, అందుకే ఇంత బాగా పుట్టింది పెరిగింది అంతా నెల్లూరేనండి. పుట్టి పెరిగి అంతా చేసింది నెల్లూరే. మా నెల్లూరులో చేపల పులుసు ఫేమస్ అండి, చాలా బాగుంటది. నేను నెల్లూరులో ఒక 3 years ఉన్నాను యాక్చువల్లీ, అంటే మా ఫ్యామిలీ. సో అప్పుడు అంటే బీచ్ లైక్ సీ ఉంది కదా అక్కడ. అవును. సో ఈ సీ ఫుడ్ అంతా ఇట్స్ వెరీ లైక్ పాపులర్. ఓకే. సీ ఫుడ్ మేము ఎక్కువ తినం కానీ బట్ అక్కడ ఎక్కువ మంది ఇది ఉంది కదా, బీచ్ ఉంది కదా బీచ్ నెల్లూరు మైపాడు బీచ్ కి వెళ్తూ ఉంటారు. పర్లేదు, మీకు కూడా బాగా తెలుసు నెల్లూరా? ఉన్నానండి 4 years. ఏం చేశారు ఏంది అక్కడ? అంటే మా డాడీకి ట్రాన్స్ఫర్ అయింది అక్కడికి. అవునా? అప్పుడు 3 to 4 years అక్కడ ఉన్నాం. ఆంధ్రాలో నెల్లూరు చాలా ఫేమస్ అండి ఊరు. సో అంటే నా లైఫ్ డిఫరెంట్ పార్ట్స్ లో ఉంది. మేజర్ గా కర్నూలు, బట్ నెల్లూరులో 4 years, విజయవాడలో 2 years. మా డాడీకి డిఫరెంట్ ట్రాన్స్ఫర్స్ ఉండింది. ఓకే. అలా అందుకే మైపాడు బీచ్, బికాస్ అక్కడ అదొకటే ఉంది బీచ్. అండ్ చెన్నై తీరంకి దగ్గర కదా బేసిక్ గా నెల్లూరు. అవునవును. సో తీరం బాగుండింది. ఇంకా నెల్లూరులో మోస్ట్ పాపులర్ నాకు గుర్తున్నవి రాజరాజేశ్వరి టెంపుల్. అవును. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెంపుల్స్ అరౌండ్ అక్కడ. సో ఐ యూస్ టు విజిట్ లాట్ ఆఫ్ టెంపుల్స్. కాళహస్తి, తిరుపతి. నెల్లూరు నుంచి అరౌండ్ ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది కాళహస్తి. చెప్పింది సో తిరుపతి కాళహస్తి ఇంకంతా చూసుకుంటూ పోతూ ఉంటారు. సో అక్కడ ఉన్నప్పుడన్నా మోస్ట్లీ టెంపుల్స్ విజిట్ చేశాను ఎక్కువగా. అవునా? బాగుంటుంది. ఐ రియలీ లైక్ నెల్లూరు. అంటే వెరీ కామ్ ప్లేస్ కూడా. లైక్ నైట్ ఆఫ్టర్ 8 or 9 అసలు నాకు లైక్ అంటే పడుకుంటారా. మీరు చూసే ప్లేసెస్ కి ఒక ఎత్తు అయితే నెల్లూరులో సంక్రాంతికి ఆ చుట్టుపక్కల ఏరియాలో పండించే ధాన్యం చాలా ఇంపార్టెంట్. సో ఆ నెల్లూరులో పండించిన ధాన్యం ఎక్కడ పండించరు, అంత ఇదిగా పండిస్తారు. తర్వాత కర్నూలు ఏరియా ప్రాంతాల్లో కొంత పండిస్తారు. సో నెల్లూరులో ప్రతి ఒక్కరు ధాన్యం ఆ రోజు చాలా ఎంత హెవీగా పండిస్తారంటే ఆ సంవత్సరంలో. అంతకు ముందు 1 సంవత్సరం పండిస్తుండే వాళ్ళు, ఇప్పుడు 2 కార్లు పెడుతున్నారు. అంటే వాటర్ హెవీగా రావడం. మీ వల్ల నేను కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాను నెల్లూరు గురించి. మరి రైతుల పండగే కదండి సంక్రాంతి అంటే. సో రైతన్నలు ఆ రోజు సంక్రాంతి వచ్చే లోపల కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది. ఆ ధాన్యంతోనే దంచి ఆ బియ్యంతోనే పొంగల్ చేస్తారు. సో చాలా మెమరబుల్ అండి అవి సంక్రాంతి అనేది రైతులకి. ఇప్పుడు వెళ్తూ ఉంటారా మీరు అక్కడికి నెల్లూరు? మేము నెల్లూరుకి అక్కడే వెళ్తూ ఉంటాం కదా. పండగ అసలు మిస్ అయ్యే సమస్య లేదు, ఇప్పటి వరకు మిస్ అవ్వలేదు. నైస్. కానీ నెల్లూరులో ఆ చేపల పులుసు అది మాత్రం ఇంకెక్కడ ఆ టేస్ట్ గానీ రెసిపీ గానీ రాదు కదా. రాదుగా. నెల్లూరులో చేపల పులుసు వచ్చిన టేస్ట్ ఎవరు చేయలేరు, ఎక్కడ కూడా రాదు. అది ఓన్లీ మీకే సొంతం. అది ఓన్లీ మా వాస్తవులకే సొంతం. చేతిలో ఏమంటారు అది వంట మ్యాజిక్ వాట్ ఎవర్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్, బట్ దట్ ఈస్ ఓన్లీ విత్ యు గైస్. అంటే మేము మామిడికాయ వేస్తాము అండ్ చింతపండు పులుసు వేస్తాము. ఇక్కడ ఈ తెలంగాణలో కొంత ఏరియాలు ఏంటంటే అల్లము వెల్లుల్లి అదంతా వేస్తే అది చేపల కూర కాదు, అది ఇంకేదో కూర. అలా అంటున్నారా? మీ రెసిపీ మీకు కరెక్ట్ గా ఉంది. ప్రాపర్ చేపల అది మారదనమాట. చింతపండు పులుపు మామిడికాయ పడకుండా చేపల కూరే లేదు మా నెల్లూరు ఇదిలో. అలా చేస్తే చేపల కూర కాదు. అలా కాకుండా ఇంకా వేరే విధంగా చేస్తే అది చేపల కూర కాదని నా ఒపీనియన్. అంటే మేము ఇది చేసే మా ఫుడ్ ని మేము మెచ్చుకోవాలి కదా. అబ్సల్యూట్లీ. వై నాట్? ఎవరి ప్రాంతం వల్ల గొప్పది. మరి అట్లా ఉంటది. నైస్ అండి. అవును, మనం ఎంతవరకు వచ్చాం ఈ రెసిపీలో? సో రెసిపీలో వచ్చింది అంతా అయిపోయింది. సో మనం ఏదైతే వేసాం కొంచెం ఆరిన తర్వాత పీసెస్ చేసుకొని తినేయడమే. ఓ సింపుల్, చాలా సింపుల్ అండి. నేతి మైసూర్ పాకు కష్టమే ఉంది. తెలియదు నాకు, అంటే సింపుల్ అని ఐడియా లేదు. జనరల్ గా స్వీట్స్ అంటే కొంచెం ప్రాసెస్ ఉంటది కదా, ఏ స్వీట్ అయినా కూడా. ఏ స్వీట్ అయినా ప్రాసెస్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఇందాక ఏదైతే మనము ఇది చేసుకున్నామో ఇది చాలా తొందరగా అయిపోతుంది. అందులో తక్కువ క్వాంటిటీ కదా, ఈజీగా అయిపోయింది. నైస్ అండి. అయితే అది చల్లారే వరకు మనం ఆగాలి. చల్లారే వరకు ఆగాలి, దాని తర్వాత తినేసేయచ్చు. వెయిట్ చేద్దాం అయితే ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఫైనలీ నేతి మైసూర్ పాకు రెడీ. సో తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి.
చక్కగా మీకోసం నా కోసం 2 కప్స్ లో పెట్టించారు. సూపర్. ఆడియన్స్ చూస్తున్నారు కదా, సంక్రాంతి పండుగ రోజు చక్కగా మైసూర్ పాక్ ప్రిపేర్ చేశారు సీతామహాలక్ష్మి గారు. ఆవిడ చేతులతో చేసిన ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. నేతి మైసూర్ పాక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, నెయ్యి, పంచదార, నేతి మైసూర్ పాక్. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి శనగపిండి వేసి బాగా కలిపి పంచదార పాకంలో వేసి దగ్గర పడేదాకా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో వేసి ఆరిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, నేతి మైసూర్ పాక్ రెడీ. సో మనం టేస్ట్ చూద్దాం. ఎస్. సూపర్ అండి. ఎలా ఉంది చాలా బాగుంది కదా? అది నేతి మైసూర్ పాక్. మస్తు ఉందండి, బాగా చేశారు. థ్యాంక్ యూ. సో మీరు వంటల్లో కూడా తిట్టా? పర్లేదు, బాగా తింటాను, చేయడం కొంచెం తక్కువే. ఇప్పుడు చేసినప్పుడు ఇలా చక్కగా చేసేస్తారు. సో వంట ఎప్పుడు లేట్ గా చేయనండి, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. వంటింట్లోకి వెళ్ళామంటే అన్ని పట్టాపట్ట అయిపోవాల్సిందే. అంతేనా? సో లేట్ గా ఏది చేయను. ఓకే. సీతామహాలక్ష్మి గారు, మన ఎపిసోడ్ ఒక ఎండుకు వచ్చేస్తుంది. ఓకే. కానీ ఇలా సాదా సీదాగా ఎండ్ చేయడం ఎందుకు? మీలాంటి ఒక యాక్టర్ పక్కన ఉన్నప్పుడు ఇంకొక డైలాగ్ మీరు ఏదైనా చెప్పి మనం ఎండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలా అంటారా? సరే, మనం దీపావళి రోజు ఆవిడ సత్యభామ గారు నరకాసుని వధిస్తుంది కదా, సో దానిలో నుంచి ఒక చిన్నది చెప్పుకుందాం. ఓకే. భువనైక సుందరి శరత్చంద్ర చంద్రిక సుఖానుభూతిలో విరహ గీతాలు ఆలపించవలసిన విలాసివి, వీరాలాపనంతో విజృంభించుట కడు వికృతంగా ఉంది. శిరోశోభితమైన మనోగ్ధమూర్తివి నీవెక్కడ, ఈ రణరంగం ఎక్కడ? యమకట సమాన భయంకర వీర ప్రతావృతంపై బలాక్రము నకమ్ములు బెండువరచే మదోద్గండ వేదాండ పాదగట్ట భూపరాగ విశ్రాదంపై ఉదయములో పెట్టిన సమర్థన భాస్కరాసులు సమగట ఏషాఘోషణ సంకట సంపుటితమైన ఈ సమరరంగం ఎక్కడ? అబలవు నీవెక్కడ? శాస్త్రోభిమాన మధ్య కంటేరుడైన ఈ నరక సార్వభౌముడు అభము శుభము తెలియని ఒక ఆబలతో యుద్ధము చేయుటియా? అస్త్రశస్త్రాలకు స్వస్తి చెప్పి నన్ను ఆశ్రయించు, నిన్ను మన్నించి నీ సౌందర్యాన్ని ఆరాధిస్తా. చాలా బాగుంది, సూపర్ అండి. చాలా చాలా బాగా చెప్పారు. ఇంత అద్భుతంగా తెలుగు పదాలు, ఇంత అద్భుతంగా తెలుగులో యూ హ్యావ్ వర్స్డ్ ఇట్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ. అంటే ఇంత ఫాస్ట్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు కూడా ఇంత ఫాస్ట్ గా చెప్తారు అనమాట. ఆయన ఎస్వి రంగారావు గారు చెప్పారు, ఆ పాత్ర ఆయన పోషించారు, అంత ఫాస్ట్ గా చెప్తారు కాబట్టి అందులో ఆవిడ కూడా దట్టు సావిత్రి గారు కూడా కోపంగా ఆవేశంగా చెప్పే డైలాగులు అనమాట. అదేదో ఆలోచించి చెప్పేది కాదు కాబట్టి అంత ఫాస్ట్ గా వస్తాయి కాబట్టి, అంటే ఆవేశం, కోపం, చంపాలనే ఒక ఇది ఆ ఇదిలో వచ్చేస్తుంది అనమాట. నైస్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ సీతామహాలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి రెసిపీని, ఇలాంటి బ్యూటిఫుల్ లైక్ నేతి మైసూర్ పాక్ని, చాలా టేస్టీ మైసూర్ పాక్ని మాకు ఇవాళ సంక్రాంతి రోజు పరిచయం చేసినందుకు మేము మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సీతామహాలక్ష్మి గారు, మా షోలో మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ప్లీజ్ షేర్. చాలా బాగుందండి. సో ఇలా ఈ షోకి నన్ను పిలిచి ఒక వంట చేయమని చెప్పడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ పండగ పూట. సో వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరోసారి మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ అండి, టేక్ కేర్. బై బై. బాయ్. ఇవాళ సంక్రాంతి పండుగ సందర్భంగా సీతామహాలక్ష్మి గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీ చూసారు కదండి. ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై బై. మరోసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.